అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఈరోజు 1500 రోజులకు చేరినటువంటి సందర్భంగా ఈరోజు జేఏసీ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయి మన దగ్గర ఉన్నారు. సాయిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈరోజు దాదాపుగా 1500 రోజులకు చేరుకున్నటువంటి సందర్భంగా భారీ ఎత్తులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నిర్వహించడానికి గల కారణాలు ఏమున్నాయి? అంటే ఈరోజు ప్రధానంగా మేము ఎప్పుడైతే 2019లో ఈ 3 రాజధానుల బిల్లు పేరుతో ఈ సంచలనంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలు ప్రాంతాల మధ్య విభేదాలు రేగొట్టేందుకు ముందుకొచ్చాడో ఆ రోజు నుంచే మేమంతా పార్టీ జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అమరావతి రాజధాని పరిరక్షణ యువజన జేఏసీగా దాంట్లో పోరాడుతూ ఉన్నాం. అందులో నేను యువజన జేఏసీ కన్వీనర్గా ఉండడం జరిగింది. అలాగే మా హరి గారు, అలాగే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ అన్ని యువజన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఈ అమరావతి పరిరక్షణ కోసం పాటుపడేందుకు ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే 33,000 ఎకరాల ప్రాణ సమానమైన భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భవిష్యత్తు కోసం వారి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్ర పిల్లలను తమ పిల్లలుగా భావించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం భవిష్యత్తు కోసం ఈ యొక్క రైతాంగం ఏదైతే అమరావతి రైతాంగం భూములు ఇచ్చిందో వారి కోసం అండగా నిలవాలి. ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చింది వాళ్ళ కోసం కాదు, మా ఏపీ యువత భవిష్యత్తు కోసం ఇచ్చారు. అమరావతి రాజధానిగా ఒకటే రాజధాని ఉంటే 17 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టాడు. మరి ఈరోజు ఆ 17 లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు గండి కొట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్, నువ్వు దానికి ఏం పెట్టగలరా? అమరావతి రాజధాని కనుక మనం అంగీకరించి దాన్ని డెవలప్ చేస్తే అమరావతి తన యొక్క సంపదను క్రియేట్ చేసుకునే విధంగా నగరాల పేరుతో ఆ రోజు అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టితే ఈ ప్రభుత్వం రాజకీయ కక్షల కోసం నిర్వీర్యం చేసి ఎంతోమంది సుమారు 300 మంది పైగా రైతుల మానసిక వేదనకు గురి చేసి వాళ్ళ అవహేళనకి, అవమానాలకి, చీత్కారాలకి, దాడులకు చేసి చనిపోయే విధంగా చేసింది ఈ ముఖ్యమంత్రి. ఈ రైతుల యొక్క మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి. కాబట్టి ఆ చనిపోయిన రైతాంగానికి సంఘీభావంగా 1500 రోజులుగా వీరోచితంగా పోరాడుతున్న అమరావతి రైతాంగం మహిళా లోకానికి మద్దతుగా గుంటూరులో అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఏదైతే మన రాష్ట్రం ఏర్పడటానికి కారకుడైన మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఎవరో స్మరించుకుంటూ నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్లో ఉన్న ఈ విధంగా తెలుగు తల్లి ఏదైతే మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు అనుకుంటామో అటువంటి పాటను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి తొలగించాడు. కాబట్టి మరొకసారి మన జాతి దేవత అయిన తెలుగు తల్లిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ స్మరించుకుంటూ అమరావతి రైతాంగానికి సంఘీభావంగా ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో ఏదైతే ఏ ఎమ్మెల్యే మంత్రులతో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రైతులను అవమానించాడో కాలం ఎంతో బలీనమైంది. కాలం సమాధానం చెప్పేసింది కూడా. రోజుకో రీతిలో వీళ్ళ యొక్క ఎవరైతే రైతులు అవమానించారో వాళ్ళందరి రాజకీయానికి భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా కాలం ముందుకు తీసుకెళ్తా ఉంది. వాళ్ళ రాజకీయ ఉనికి కోల్పోవడానికి సిద్ధమయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నందుకు వీళ్ళందరూ రాజకీయ ఉనికి కోల్పోవడం. రానున్న రోజుల్లో ఈ వైకాపా కోటలు కూడా బెట్టలు పట్టడం ఖాయం. ఏ అమరావతిని అయితే నువ్వు నాశనం చేశావో అదే అమరావతి నేను సమాధి కట్టడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు జనసేనకు సంబంధించిన ఆలహరి అన్న కూడా మనతో ఉన్నాడు. అన్నాడు కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, కాదని చెప్పేసి మీరు ఒకటే రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఉట్టికి ఎగరలేనమ్మా నింగికి ఎగిరిందంట. ఒక రాజధానికి దిక్కు లేదు, కానీ 3 రాజధానుల పేరుతో కేవలం కులం అనేటువంటి ఒక బూచి చూపించి అమరావతిని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఆ రోజున నవ్యాంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులను అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉంటుంది, ఇక్కడ కనుక రాజధాని ఏర్పడితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ముందు తరాల వారికి మంచి భవిష్యత్తు ఉండదని చెప్పి ఆ రైతులను ఒప్పిస్తే ఆ రైతులు ఆ రోజున తమ ప్రాణ సమానమైనటువంటి భూమిని, అలాగే 3 పంటలు పడినటువంటి భూమిని కూడా ఈ రోజున వాళ్ళు మన కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, 6 కోట్ల ఆంధ్ర భవిష్యత్తు కోసం వాళ్ళు ఆ రోజున త్యాగం చేశారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో పచ్చి బాలింతరాల మీద కాలితో తన్నే విధంగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధానిని నిలువున కూల్చాడు. కేవలం ఆ కులం పేరు మీద,
కమరావతి అని చెప్పి పేరు మీద ఆ బూచి చూపించి అమరావతిని నాశనం చేశాడు. ఈ రోజున 30 వేల మంది రైతులు ఉదయం పూట 10 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా ప్రతిరోజు అంటే దాదాపు 1500 రోజులు ధర్నాలు చేస్తున్నారంటే ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే చెప్పుకోదగినటువంటి ఉద్యమం అన్నమాట. ఇలాంటి ఉద్యమంలో ఈ 1500 రోజుల్లో ఈ రైతులు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో అవహేళన పడ్డారు, ఎన్నో తన్నులు తిన్నారు, కడుపు మీద బూటకాలతో తన్నించుకున్నారు పోలీసుల చేత. కొన్ని వందల కేసులు ఈ రైతుల మీద పడ్డారు. మన కోసం, మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భూములు త్యాగం చేసిన రైతులు ఈ రోజున వేదన పడతా ఉన్నారు. తమ బిడ్డల భవిష్యత్తుని నాశనం అయిపోయిందని చెప్పేసి మేము త్యాగం చేసినా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు తమ త్యాగాన్ని అందనివ్వలేదని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్తున్నాం, రైతుల కన్నీరు మంచిది కాదు, రైతుల ఉసురు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచిది కాదని చెప్తా ఉన్నాం. అలాగే ఎప్పుడైతే 3 రాజధానులు ప్రతిపాదన చేసి అమరావతిని నాశనం చేయడానికి చూశాడో జగన్మోహన్ రెడ్డి, అప్పుడే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఒకటే రాజధాని ఒకే రాష్ట్రం, రాజధాని అమరావతికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి ఆ క్షణం నుంచి ఈ క్షణం కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజున 1500వ రోజు అందుకని చెప్పేసి రైతులకి సంఘీభావంగా ఈ రోజున బృందావన్ గార్డెన్స్ దగ్గర నుంచి మన హిందూ కాలేజ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసాం. ఇందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, వివిధ యువజన సంఘాల వాళ్ళు అందరం పాల్గొన్నాం. ఒకటే చెప్తాం, రైతులకి మీ వెంట మేము ఉన్నాం, మీ త్యాగం వృధా కాదు. మీరు ఏదైతే ఆశించి, మీరు ఏదైతే భావించి ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశారో ఆ త్యాగం అంతా కూడా ఎక్కడ వృధా కాదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిలో అధికారం వస్తుంది. అదే రాజధానిని అదే విధంగా నవ నిర్మాణాలతో దేదీప్యమానంగా దేశ చరిత్రలోనే ఒక మహోన్నత రాజధానిగా తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నారు. మీ త్యాగం వృధా పోదని చెప్పి తెలియజేస్తున్నాం. మీ వెంట మేము ఉన్నాం. దయచేసి అన్న చూశారు కదా, ఎప్పటి వరకు మాట్లాడినట్టు విధానం బట్టి చూసినట్లయితే అమరావతి రాజధాని కోసం చాలామంది రైతులు తమ యొక్క భూములను త్యాగం చేశారని చెప్పేసి అని, యువతకి ఉపాధి ఉంటుందని చెప్పేసి అనే ఉద్దేశంతో అందరూ కూడా తమ యొక్క భూములను ఇచ్చి యువత కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని ఈరోజు 1500 రోజులకు చేరుకున్నటువంటి సందర్భంగా తమ యొక్క రైతులకు అందరికీ కూడా మరి తెలుగు యువత ఆధ్వర్యంలో అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యం తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు.